హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫుల్ షాట్ గురించి అండి. ఫుల్ షాట్ ఉంటే ఎలా రిమూవ్ చేయాలా, ఎక్కడ షార్ట్ ఉంటుంది, వీబ్యాట్ దగ్గర షార్ట్ ఉంటుందా, బీపీహెచ్ దగ్గర షార్ట్ ఉంటుందా అనేది చెక్ చేసి మనం షార్ట్ని అయితే రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది వీబ్యాట్ మనం బ్యాటరీ కనెక్టర్ పెడతాం కదా, ఆ ప్లేస్ అండి. ఇక్కడ మల్టీమీటర్తో చెక్ చేద్దాము షార్ట్ ఉందా లేదా అనేది, ఆఫ్ షార్ట్ ఉందా, ఫుల్ షార్ట్ ఉందా అని చూద్దాము. చూడండి, మల్టీమీటర్తో చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 0.003 అని వచ్చింది, అంటే ఇది ఫుల్ షార్ట్ ఉన్నట్టు. మనకు ఫుల్ షార్ట్ వచ్చేసి బ్యాటరీ కనెక్టర్ దగ్గర వచ్చింది. ఇది వచ్చేసి రెండు దగ్గరలో వస్తుంది, వీబ్యాట్ దగ్గర ఒకటి, వీపీహెచ్ దగ్గర ఒకటి. వీపీహెచ్ వచ్చేసి మనకు ఛార్జింగ్ ఐసీ పక్కన వస్తుంది, అది బోర్డు మొత్తం పోతుంది. ఇది కొన్ని ఏరియాల దగ్గర మాత్రమే పోతుంది. చూద్దాము ఎక్కడెక్కడ పోతుందో. చూడండి, బిట్ మ్యాప్లో చెక్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్లు, కొన్ని ఐసీలు, ఈ ఏరియాలో అయితే మనకు పోయింది. చూద్దాము దీన్ని ఎలా చేయాలి అనేది. మనం చూడండి, డీసీ మిషన్లో 4.2 volts 5 amps అనేది పెట్టుకోవాలా. బ్లాక్ ప్రోబ్, రెడ్ ప్రోబ్ తీసుకుంటున్నాను. దీనికోసంగా మనకు షార్ట్ కిల్లర్ అనే కొనే అవసరం లేదు. డీసీ మిషన్లోనే 4.2 volts 5 amps అని పెట్టుకొని ఇక్కడ అప్లై చేస్తే షార్ట్ అనేది మనకు బయటపడుతుందండి. చూద్దాము షార్ట్ అయితే ఇక్కడ ఉందా లేకపోతే ఇంకా దగ్గర ఉందా అని మొత్తం చెక్ చేద్దామండి. ఇది రోజన్ అండి. దీన్ని అప్లై చేస్తే మనకు ఒక మంచులాగా కనిపిస్తుంది. ఇవి అవైలబుల్లో ఉంటాయి మార్కెట్లో, ఈజీగా తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. మనకు ఈ రోజుని ఎలా అప్లై చేయాలి అంటే, సాలింగ్ రాడ్ని 300లో పెట్టుకొని అప్లై చేయాలి. 300లో పెట్టుకొని అప్లై చేస్తే మనకు ప్రాపర్గా అదైతే అప్లై అవుతుంది. మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చేస్తే రోజునంతా అంతా మైక్రోస్కోప్కి అంటుకుంటుందని నేను అక్కడ పెట్టకుండా సైడ్లో పెట్టుకొని అప్లై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అవుతుంది. మనం రోజుని అప్లై చేసినప్పుడు సాలింగ్ రాడ్ని 300లో పెట్టుకొని అప్లై చేయాలి. ఎక్కువ పెట్టుకొని చేస్తే అది ఊరికనే డ్రై అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ అయితే రోజుని అప్లై చేశాను. ఇప్పుడు మనం డీసీ మిషన్తో అప్లై చేసి చూద్దాము ఏమైనా మెల్ట్ అవుద్దా లేదా అని. మ్యాక్సిమం మనకు కెపాసిటర్లే అవుతాయండి ఇక్కడ. చూద్దాము. చూడండి, ఇక్కడైతే అప్లై చేసాము, అయినా కూడా ఏం అసలు కొంచెం కూడా రెస్పాన్స్ లేదండి ఇక్కడ. చూడండి, అయితే ఇక్కడైతే షార్ట్ లేదు. ఇంకా వేరే ప్లేస్లో ఏమైనా ఉందేమో చూద్దాము. ఈ లైన్ ఇంకా చాలా దగ్గర పోతుంది. చూద్దాము. చూడండి, మళ్ళీ ఇంకోసారి అప్లై చేస్తున్నాను ఏమైనా బాగా తగిలిందా లేదని. అయినా కూడా సేమ్ అలాగే ఉంది, 5 amps తీసుకుంటుంది. చూడండి, ఇక్కడైతే ఏం మెల్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు చూద్దాం ఇంకో సెక్షన్ దగ్గర ఏమైనా మనకు దొరుకుతుందా అని. ఇది బిట్ మ్యాప్లో చెక్ చేస్తే ఈ ఏరియా, ఈ షీల్డ్ కింద అని చూపించింది. ఈ షీల్డ్ అయితే కట్ చేద్దాము. ఇది ఛార్జింగ్ ఐసీ ఉంది దీని దగ్గర, బీక్యూఐసీ. నెక్స్ట్ వచ్చేసి 3GPA ఉంది కదా, అక్కడ కూడా పోతుంది అన్నట్టు చూపించింది. చూద్దాము షీల్డ్ కట్ చేసి. సేమ్ అదేవిధంగా చూడండి, ఇక్కడ ప్లేస్ ఇక్కడ నుంచి మళ్ళీ బిట్ మ్యాప్లో చెక్ చేస్తే బీక్యూఐసీ దగ్గర, నెక్స్ట్ వచ్చి 3GIC ఉంది కదా, ఇక్కడికి పోతున్నట్టు చూపించింది. నెక్స్ట్ అక్కడ నుంచి 4GIC దగ్గర కూడా పోతుందని చూపిస్తుంది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 4GIC, ఇది వచ్చేసి APTIC, ఇక్కడ కూడా పోతుందని చూపిస్తుంది. ఫస్ట్ మనం BQIC దగ్గర రోజున్ వేసి అక్కడ చెక్ చేద్దాము. అవ్వకపోతే మళ్ళీ 4G దగ్గర చెక్ చేద్దామండి. చూడండి, ఇది వచ్చేసి కరెంట్ సెన్స్ రెసిస్టరు. ఇటు పక్క చెక్ చేస్తే వీబ్యాట్ వచ్చింది, ఇటు పక్క చేస్తే BQ అక్కడి నుంచి పోతుంది. చూడండి, ఇక్కడ కూడా రోజుని అప్లై చేశాను. సేమ్ అదే విధంగా సాలింగ్ రాడ్తో 300లో పెట్టుకొని రోజుని అయితే అప్లై చేయాలా. చూద్దాము ఏమైనా మెల్ట్ అవుద్దా అని. సేమ్ అదేవిధంగా 4.2 volts 5 amps డీసీలో పెట్టుకొని అప్లై చేస్తున్నాను.
చూడండి బ్లాక్ ప్రోబ్ని గ్రౌండ్లో పెట్టుకున్నాను, రెడ్ ప్రోబ్తో ఇక్కడ టచ్ చేస్తున్నాను. చూద్దాం ఇక్కడ ఏమైనా మెల్ట్ అవుద్దని. చూడండి ఇక్కడైతే ఏం మెల్ట్ అవ్వట్లేదు, సేమ్ అదే విధంగా ఉంది. చూడండి ఏం మెల్ట్ అవ్వట్లేదు ఎంతసేపు పెట్టినా కూడా. అయితే మనకు ఇప్పుడు థర్డ్ వచ్చేసి 4G AC ఉంది కదా, అక్కడ చెక్ చేద్దాము. అక్కడ కూడా సేమ్ రోజిన్ అప్లై చేసి మొత్తం చూడండి ఇక్కడ కూడా షీల్డ్ ఉంది, ఈ షీల్డ్ని కూడా కట్ చేసి సేమ్ అదే ప్రాసెస్ రోజిన్ అప్లై చేసి చెక్ చేద్దాము. షీల్డ్ అయితే కట్ చేస్తున్నాను. ఈ షీల్డ్ ఊరికనే కట్టర్తోనే వచ్చేస్తాయండి, ఏం దాన్ని హీట్ పెట్టి దాన్ని తీసే అవసరం లేదు, సింపుల్గానే వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ కూడా రోజిన్ అప్లై చేశాను. ఇక్కడ నెక్స్ట్ వచ్చి APTIC 4G AC దగ్గర APTIC దగ్గర మనం చూపించింది కదా, అదేవిధంగా ఇక్కడ కూడా అప్లై చేశాను. సేమ్ అదేవిధంగా DC మిషన్ని 4.2 volts పెట్టుకొని 5 amps పెట్టుకొని అప్లై చేద్దాము. ఇక్కడ ఏమైనా మెల్ట్ అవుద్దా అని చూద్దాము. చూడండి ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాను. ఇదే వీబ్యాట్ లైన్ అది, ఈ క్యాప్ ఉంది కదా 4G AC దగ్గర క్యాప్, అది బాగా తగలేదు. చూడండి ఇక్కడైతే మనకు కెపాసిటర్ అయితే మెల్ట్ అయిందండి. ఇంకోసారి చూపిస్తాను చూడండి, ప్రాపర్గా మనకైతే బాగా కనిపించింది. ఇక్కడ వచ్చేసి ఈ కెపాసిటర్ అయితే షార్ట్ అండి. ఈ కెపాసిటర్ని మనం రిమూవ్ చేసేస్తే సరిపోద్ది. కావాలంటే ఆ ప్లేస్లో సేమ్ సైజ్ అయిన కెపాసిటర్ లేకపోతే స్కెమాటిక్ ఓపెన్ చేసి దాని వాల్యూని బట్టి మనం కెపాసిటర్ని వేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చూద్దాము కెపాసిటర్ని అయితే రిమూవ్ చేసి మొబైల్ ఆన్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫుల్ షాట్ అండి. ఫుల్ షాట్ని అయితే ఈజీగా సింపుల్గా మనం రిమూవ్ చేసేయచ్చు, ఏమైతే కష్టం ఉండదు, ఈజీగానే వచ్చేస్తుందండి. చూడండి కెపాసిటర్ని అయితే రిమూవ్ చేశాను. మల్టీమీటర్ చెక్ చేస్తాను. చూడండి మనకి ఇందాక గ్రౌండ్ వచ్చింది కదా, ఇటుపక్క వచ్చేసి గ్రౌండ్ వస్తుంది 2 లైన్, ఇంకో సైడ్ వచ్చేసి చూడండి 363 అని వస్తుంది. అంటే మనకు కావాల్సిన రీడింగ్ అయితే GR అయితే వచ్చేసింది. రివర్స్ మోడ్లో కూడా చూస్తున్నాం. చూడండి డబుల్ వచ్చింది, అంటే డబుల్ త్రిబుల్ వస్తుంది, అయితే ఓకే అన్నట్టు. చూడండి ఇక్కడ చెక్ చేసాం కదా మనం, ఇందాక చెక్ చేస్తున్నాను. చూడండి 300 చిల్లర వస్తుంది. ఇక్కడ కూడా త్రిబుల్ అంటే దానికన్నా ఎక్కువ వస్తుంది, అంటే మన లైన్ అయితే ఓకే అయిపోయింది. మొబైల్ని అయితే ఆన్ చేసి చూద్దాము, మొబైల్ ఆన్ అవుతుందా లేదా అని, ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా అని. చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఎప్పుడు కూడా ఫుల్ షాట్ అయ్యేది వీబ్యాట్ దగ్గర, VPH దగ్గర. VPH లైన్ వచ్చేసి ఛార్జింగ్ IC దగ్గర వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ IC పక్కన చిన్న చిన్న క్యాప్లు ఉన్నాయి కదా, అక్కడ మనకు ఈజీగా దొరుకుతుంది. VPH లైన్ వచ్చేసి మొత్తం బోర్డు మొత్తం అయితే పోతుంది. వీబ్యాట్ లైన్ వచ్చేసి కొన్ని సెక్షన్ల దగ్గరే పోద్ది. వీబ్యాట్ లైన్ వచ్చేసి దగ్గర వీబ్యాట్ మనం పెట్టాం కదా అక్కడ. నెక్స్ట్ వచ్చేసి 4G AC 3G ACలు కొన్ని దగ్గరే పోతాయి. చూడండి మనకైతే MI అని వచ్చేసింది ఫ్రెండ్స్, చూద్దాం బాగా. చూడండి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు MI అని వచ్చింది, ఛార్జింగ్ పెట్టాను. చూడండి ఛార్జింగ్ లోగో కూడా వచ్చింది. ఈ విధంగా అయితే మనము ఫుల్ షాట్ని అయితే ఈజీ మెథడ్లో రిమూవ్ చేస్తాం. షార్ట్ కిల్లర్లు అవి ఇవి యూజ్ చేయకుండా మనకు ప్రాపర్గా ఒక ఐడియా అనేది ఉండాలి, ఎక్కడ అప్లై చేయాలా ఎక్కడ అప్లై చేయకూడదు అనేది, ఏ లైన్లో అప్లై చేయాలా. 1 పాయింట్ లైన్లు ఉంటాయి కొన్ని, అక్కడైతే అప్లై చేయకూడదు. అవి వచ్చేసి CPU EMMC లోపలికి పోతూ ఉంటాయి ఫ్రెండ్స్, దాన్ని అప్లై చేస్తే CPU డ్యామేజ్ అయిపోతుంది. చూద్దాము మొబైల్ని ఫుల్గా చూస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మొబైల్ అయితే ప్రాపర్గా ఆన్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూద్దాము ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఈ మొబైల్ అయితే ఆన్ అవుతుంది. చూడండి మొబైల్ అయితే ప్రాపర్గా ఆన్ అయిపోయింది. ఈ విధంగా అయితే మనం షార్ట్ని స్టెప్ బై స్టెప్ చెక్ చేసుకుంటూ చేయాలి. మనకు బోర్నియో అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్క్ అనేది ప్రాపర్గా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.